ప్రార్థన ఎలా చేయాలి, ఎలా మాట్లాడితే దేవుడు వింటాడు, ఎలాంటి పదాలు వాడాలి. కొంతమంది నాకు కష్టమైన పదాలు రాదు కాబట్టి నాకు ప్రార్థనే రాదు అని అనుకుంటారు. దీనికోసం నేను ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. నాకు అర్థమైన విషయం మీకు ఉపయోగపడొచ్చు. ఫస్ట్, ప్రార్థన అంటే అదేదో కార్యము, ఒక పర్ఫార్మెన్స్ అని ఫీల్ అవ్వకండి. ప్రార్థన అంటే జస్ట్ మీ హృదయాన్ని తెరిచి దేవునితో మాట్లాడడం అంతే. మీ ఫ్యామిలీతో మాట్లాడేటప్పుడు ఏదైనా కష్టమైన పదాలని అల్లుకుంటూ మాట్లాడతారా? నార్మల్ గా అలా మాట్లాడేస్తారు అంతేగా. ఇంకా ఫ్రెండ్స్ తో అయితే ఒక ఫ్లో లో మాట్లాడేస్తారు. నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఇలా సఫర్ అయిపోతున్నాను, నేను ఈ ప్రాబ్లం కి ఏదైనా అడ్వైస్ ఇవ్వచ్చు కదా, ఓకే నైస్, ఈ ఐడియా బాగుంది, ఇలానే మాట్లాడతాం కదా. యేసు ప్రభు మీ బెస్ట్ ఫ్రెండ్, ఆయనతో కూడా అలాగే మాట్లాడండి. ఇన్ఫాక్ట్ మన ఫ్యామిలీకి, మన ఫ్రెండ్స్ కి మన లోపల ఉన్న ఫీలింగ్స్, థాట్స్, ఎమోషన్స్ పూర్తిగా అర్థం కావు. కానీ యేసు ప్రభుకి మీ అంతరంగం అంతా తెలుసు. ప్రార్థన నువ్వు ఏ భాషలోనే చెయ్యి, నీ పదాలు, నీ మాటలు, నీ వొకాబులరీని దేవుడు వింటాడు అనుకుంటున్నావా? నీ నమ్మకము, యథార్థత, ఆశ, నీ థాట్స్, నీ హృదయము ఎంత ఓపెన్ గా ఉంటే ఆయన అంతగా వింటాడు. కొన్నిసార్లు మౌనంగా ప్రార్థన చేసిన దేవుడు మనతో ఉన్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే దేవునికి నీ హృదయం ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నావు కాబట్టి. ఇది నాకు అర్థమైన విషయం. ఈసారి నుంచి ప్రార్థన చేసేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా దేవునితో మాట్లాడండి. దేవుడు జవాబిస్తాడు.